Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Sorry. In today's session, we are going to discuss about bond parameters. What are bond parameters? Bond parameters are nothing but characteristics of a bond. Bond characteristics, nothing but bond length, bond strength, bond energy, bond order, etc. So let's see. The first one is bond length. What is meant by bond length? ఏంటి బాండ్ లెంత్ అంటే టూ ఆటమ్స్ ఒక బాండ్ ఫామ్ చేసి బైండ్ అయినప్పుడు ఆ టూ ఆటమ్ న్యూక్లియస్ల మధ్య ఉన్న డిస్టెన్స్ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ అంటాం. సో ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ టూ బాండెడ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్లో టూ బైండ్ అయిన ఆటమ్ల న్యూక్లియర్ డిస్టెన్స్నే బాండ్ లెంత్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ వన్ ఆటమ్ ఏ, దిస్ ఈజ్ అనదర్ ఆటమ్ ఏ. నౌ ద distance between both the nuclei, this one is called bond length. ఈ మొత్తం డిస్టెన్స్ ఏమంటారంటే బాండ్ లెంత్ అంటారు. సో ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ లేదా ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ టూ బైండెడ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ అనొచ్చు. ఓకే, మరి బాండ్ లెంత్ని ఎట్లా మెజర్ చేస్తాం సార్? డైరెక్ట్గా మెజర్ చేయొచ్చు అంటే నో. It is measured by X-ray diffraction and electron diffraction technique. X-rays పంపించో ఎలక్ట్రాన్ బీమ్ పంపించో మాలిక్యూల్కి ఆ బాండ్ లెంత్ వాల్యూస్ని మెజర్ చేస్తారు. ఓకే, మనం కొంచెం థియరిటికల్గా ఎలా మెజర్ చేయొచ్చో కొంత డేటాను కలెక్ట్ చేద్దాం. ఇప్పుడు బైండ్ అయిన టూ ఆటమ్స్ సేమ్ ఆటమ్స్ అనుకుందాం. HH, CL, OO, NN అలా టూ సేమ్ ఆటమ్స్. ఓకేనా? కోవలెంట్ రేడియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ ఏ హోమో అటామిక్ మాలిక్యూల్. ఇవి రెండు సేమ్ ఆటమ్స్ కదా. హోమో మీన్స్ సేమ్ ఆటమ్స్ బైండ్ అయిపోయి ఫామ్ చేసిన మాలిక్యూల్ను తీసుకుంటే అప్పుడు దాని కోవలెంట్ రేడియస్ ఎంత ఉంటుందంటే వాటి ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ ఉంటుంది. వాటి ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ను కోవలెంట్ రేడియస్ అనొచ్చు. లేదా ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ లేదా బాండ్ లెంత్ ఎట్లా వస్తుందంటే రెండింటి రేడియస్ల సమ్ తీసుకుంటే ఆ సమ్నే ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ అనొచ్చు. నథింగ్ బట్ DAA. ఓకేనా? అంటే బాండ్ లెంత్ అనొచ్చు. ఆ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ను ఏమంటాము? కోవలెంట్ రేడియస్ అంటాం. సరే, బాగుంది. మరి ఒక హెటెరో అటామిక్ మాలిక్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ HCl మాలిక్యూల్, హైడ్రోజను, క్లోరిను లేదా సీసియం ఫ్లోరైడ్, ఒక సీసియం ఫ్లోరిన్ ఆటము, సీసియం బిగ్ వన్, ఫ్లోరిన్ స్మాలర్ వన్. ఇప్పుడు ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ కావాలి అంటే బాండ్ లెంత్ కావాలి. ఎలా మెజర్ చేస్తావు? ఒక బిగ్ స్మాల్ ఉండొచ్చు, ఒక స్మాల్ బిగ్ ఉండొచ్చు, వాట్ ఎవర్. సో ఇలా టూ డిఫరెంట్ ఆటమ్స్ మధ్య బాండ్ లెంత్ను మెజర్ చేయాలి అనుకుంటే కోవలెంట్ రేడియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ ఏ హెటెరో అటామిక్ మాలిక్యూల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ దెర్ ఈస్ ద ఫార్ములా. ఎలా కనుక్కుంటాం కోవలెంట్ రేడియస్ లేదా ఆ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ని ఎలా కనుక్కుంటాము అంటే దెర్ ఈస్ ద రిలేషన్. ఏంటి ఆ రిలేషన్ అంటే DAB. D మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ న్యూక్లియై. సో AB, టూ ఆటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సే దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B అనుకో. ఇలా టూ డిఫరెంట్ ఆటమ్స్ బైండ్ అయినప్పుడు ఆ టూ ఆటమ్ న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ AB న్యూక్లియై, అది ఇప్పుడు బాండ్ లెంత్ అంటాం, ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ A ప్లస్ రేడియస్ ఆఫ్ B మైనస్ C ఇంటూ XA మైనస్ XB అంటాడు. ఏంటి C ఏంటి? ఇట్స్ ఏ కాన్స్టెంట్. ఆ వాల్యూ జనరల్గా 0.09గా తీసుకుంటుంటారు. మనం కొంచెం డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తే హియర్ XA అండ్ XB ఆర్ ఎలక్ట్రో నెగిటివిటీ ఆఫ్ A అండ్ B. ABల ఎలక్ట్రో నెగిటివిటీ వాల్యూ ఇది, XA XB అనేవి. తర్వాత C అనేది ఏంటంటే కాన్స్టెంట్. ఇది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఎవరైనా తీసుకుంటే అంటే లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇలాంటి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ తీసుకుంటే 0.08 ఉంటుంది. అలాగే సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ కాకుండా ఫర్ బాండ్స్ బిట్వీన్ సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ బాండెడ్ విత్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్, సిలికాను, ఫాస్ఫరస్, సల్ఫర్ లాంటివి హై ఎలక్ట్రో నెగిటివిటీ ఉన్న ఎలిమెంట్తో బైండ్ అయి ఉన్నప్పుడు అందులోనే అవి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అయి ఉండకూడదు. ఏవి? హైడ్రోజన్, హీలియం కాకూడదు.
అప్పుడు ఫస్ట్ పీరియడ్ కానప్పుడు అప్పుడు సి వాల్యూ ఎంత తీసుకోవాలంటే 0.06 తీసుకోవాలి. ఎవరికి సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ లాంటివి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్తో బైండ్ అయినప్పుడు సి వాల్యూ 0.06 తీసుకోవచ్చు. ఇదంతా లేకుండా జనరల్గా 0.09 తీసుకున్నా సరిపోతుంది. ద బాండ్ లెంత్ బిట్వీన్ టూ పర్టికులర్ ఆటమ్స్ ఇన్ డిఫరెంట్ మాలిక్యూల్ ఈజ్ ఆల్వేస్ సేమ్. ఏవైనా టూ ఆటమ్స్ మధ్య బాండ్ లెంత్ డిఫరెంట్ మాలిక్యూల్ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఉంటుంది. ఎప్పుడు? అంటిల్ ద హైబ్రిడైజేషన్ డస్ నాట్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ద బాండ్ లెంత్ బిట్వీన్ టూ పర్టికులర్ ఆటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ హైడ్రోజన్ మధ్యలో ఉన్న బాండ్ లెంత్ చూద్దాం. ఎక్కడ? వాటర్లో తీసుకో, హైడ్రోజన్ పెరాక్సైడ్లో తీసుకో, ఇథైల్ ఆల్కహాల్లో తీసుకో, సేమ్ ఉంటుంది 0.97 యాంగ్స్ట్రామ్. అంటే బాండ్ లెంత్ బిట్వీన్ ఎనీ టూ పర్టికులర్ ఆటమ్స్ ఇన్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఈజ్ ఆల్వేస్ సేమ్ అంటాం. వాటర్లో ఏముంటుంది? H2O కదా, HOH, ఈ OH లెంత్, H2O2, OOH, H2O2 మాలిక్యూల్. ఇథైల్ ఆల్కహాల్ ఎక్కడ చూసినా OH లెంత్ సేమ్ ఉంటుంది అంటాడు. ఎప్పుడు? అంటిల్ ద హైబ్రిడైజేషన్ ఈజ్ సేమ్. ఒకవేళ హైబ్రిడైజేషన్ మారిందనుకో బాండ్ లెంత్ కూడా స్లైట్లీ డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఈవెన్ దో ద ఆటమ్స్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ హైడ్రోజన్ బాండ్ లెంత్ తీసుకుందాం, CH బాండ్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్కేన్స్ తీసుకుంటే, అంటే sp3 హైబ్రిడైజేషన్లో కార్బన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే sp3 కార్బన్ హైడ్రోజన్ అయితే బాండ్ లెంత్ 1.09 ఉంటుంది. అదే కార్బను హైడ్రోజను బాండ్ లెంత్ ఆ కార్బన్ sp2 కార్బన్ అయితే 1.08 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. అదే నీకు sp అయితే 1.06 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. అంటే అన్నిట్లో కూడా CH బాండ్సే. సార్ ఇప్పటిదాకా మీరు అన్నారు కదా డిఫరెంట్ మాలిక్యూల్స్ అయినా కూడా సేమ్ ఉంటుంది అని. ఎప్పుడు? అంటిల్ ద హైబ్రిడైజేషన్ ఈజ్ సేమ్. ఇఫ్ ద హైబ్రిడైజేషన్ చేంజెస్ ఈవెన్ దో ద ఆటమ్స్ ఆర్ సేమ్, ద బాండ్ లెంత్ స్లైట్లీ డిఫరెన్స్. ఓకేనా? అది ఇక్కడ. దెన్ యాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ P క్యారెక్టర్ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ ఏమవుతుంది? P క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంటే చూద్దాం. ఇక్కడ కార్బన్ సింగిల్ బాండ్ తీసుకున్నాం. కార్బన్ సింగిల్ బాండ్ అంటే ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ కార్బన్. సో పర్సెంటేజ్ ఆఫ్ P ఎంత ఉంటుంది? sp3లో 75% P క్యారెక్టర్, 25% S క్యారెక్టర్. సో 75% P క్యారెక్టర్ ఉంది, 1.54. ఇక్కడ sp2 హైబ్రిడైజేషను డబల్ బాండ్, పర్సెంటేజ్ ఆఫ్ P క్యారెక్టర్ ఎంత ఉంటుంది అంటే 66.66% లేదా 66.67 అంటాం. బాండ్ లెంత్ 1.34. ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ P క్యారెక్టర్ ఎంత ఉంటుందంటే 50% ఉంటుంది. ఎందుకంటే ఇది sp హైబ్రిడైజేషన్. సో sp హైబ్రిడైజేషన్ ట్రిపుల్ బాండ్, sp హైబ్రిడైజేషన్లో పర్సెంటేజ్ ఆఫ్ 50%. ఇప్పుడు గమనించు, పర్సెంటేజ్ 75, పర్సెంటేజ్ ఆఫ్ P 66, పర్సెంటేజ్ ఆఫ్ P 50. అంటే పర్సెంటేజ్ ఆఫ్ P క్యారెక్టర్ తగ్గిపోతూ ఉంది. అట్ ద సేమ్ టైం బాండ్ లెంత్ కూడా ఏమవుతుంది? తగ్గిపోతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? యాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ P క్యారెక్టర్ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ ఇంక్రీజెస్. ఒకవేళ పర్సెంటేజ్ ఆఫ్ P క్యారెక్టర్ డిక్రీజెస్, బాండ్ లెంత్ డిక్రీజెస్. పర్సెంటేజ్ ఆఫ్ P క్యారెక్టర్ తగ్గుతుంది 75, 66, 50. బాండ్ లెంత్ కూడా 1.54, 1.34, 1.24 తగ్గుతూ ఉంది. రివర్స్ చెప్పు, పర్సెంటేజ్ ఆఫ్ P 50, 66, 75 ఇంక్రీజెస్, బాండ్ లెంత్ ఆల్సో ఇంక్రీజెస్. ఇలా అనమాట. తర్వాత దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు. యాజ్ ద నంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఆటమ్ ఇంక్రీజెస్, లెంత్ డిక్రీజెస్. కార్బన్ మధ్య సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. అంటే నంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఆటమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, లెంత్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే ఇలా కూడా చెప్పచ్చు, నంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఆటమ్స్ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ డిక్రీజెస్. బాండ్ లెంత్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఓకే. తర్వాత యాజ్ ద సైజ్ ఆఫ్ ఆటమ్ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ ఇంక్రీజెస్. సైజ్ ఆఫ్ ఆటమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బాండ్ లెంత్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఫ్లోరిన్ స్మాల్ సైజు, క్లోరిన్ కొంచెం బిగ్ సైజు, బ్రోమిన్ ఇంకా బిగ్, ఐడిన్ ఇంకా బిగ్. సో సైజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో యాజ్ ద సైజ్ ఆఫ్ ఆటమ్ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ వాల్యూ ఇంక్రీజెస్.
హైడ్రోజన్ ఫ్లోరిన్ 92 పికోమీటర్, హైడ్రోజన్ క్లోరిన్ 127, హైడ్రోజన్ బ్రోమిన్ 141, హైడ్రోజన్ ఐడిన్ 160 పికోమీటర్స్. ఓకేనా? సో ఇలా అనమాట. సైజ్ ఇంక్రీజ్ అయితే బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు దీన్ని. యాజ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ఆటమ్ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ డిక్రీజెస్. ఇక్కడ అయోడిన్ కన్నా బ్రోమిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, బ్రోమిన్ కన్నా క్లోరిన్ ఇంకా మోర్ ఎలక్ట్రోనెగటివ్, క్లోరిన్ కన్నా ఫ్లోరిన్ ఇంకా మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఇంక్రీజ్ అవుతే, ఇలా వెనక్కి వద్దాం, బ్రోమిన్ అయోడిన్ బ్రోమిన్ క్లోరిన్ ఫ్లోరిన్, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ డిక్రీజెస్. చూడు 160, 141, 127, 92. ఇలా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఆటమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతే బాండ్ లెంత్ తగ్గుతుంది. ఇక్కడ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాండ్ లెంత్ తగ్గుతుంది. ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ తక్కువ, బాండ్ లెంత్ ఎక్కువ. ఓకేనా? సో ఇన్వర్స్లీ రిలేటెడ్ ఇలా చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ బాండ్ లెంత్. ఓకే, hope you understand. See you next class with a new video. Keep watching. Thank you.